ఏపీలో ఇవాళ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. పాలిట్సెట్ 2026 ప్రవేశ పరీక్ష కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. చెప్పిన సమయానికంటే గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, సింహాద్రిపురం, పులివెందుల, రాజంపేట, బద్వేలు ప్రాంతాల్లో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో 10,354 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాయనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి కడప నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారెడ్డి, చెప్పండి, పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? హరీష్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి పరీక్ష ఏదైతే పాలిసెట్ 2026కు సంబంధించి జరిగేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఈ రోజు దాదాపు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో దాదాపు 36 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించడానికి సంబంధిత అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎగ్జామ్కు జిల్లా పరిధిలో ఉండేటటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు దాదాపు 10,354 మంది ఈ రోజు ఈ పాలిసెట్ ఎగ్జామ్కు హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి కడప, అలాగే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, పులివెందుల ఈ ప్రాంతాల్లో దాదాపు 36 కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ప్రొద్దుటూరులో ఉండేటువంటి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము అక్కడ విజువల్స్ అనేటువంటివి స్క్రీన్ మీద చూడొచ్చు. విద్యార్థులు ఇప్పటికే ఆ ఎగ్జామ్ కేంద్రానికి రావడం జరిగింది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ కేంద్రాల్లో దాదాపు 500 మంది పరీక్ష రాసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్లు నంబర్లు ఏదైతే నోటీస్ బోర్డులో ఉన్నటువంటి దాంట్లో దానికి సంబంధించి విద్యార్థులు చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి పాలిసెట్కు సంబంధించినటువంటి కేంద్రాల్లో విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పరీక్షా కేంద్రంలో అధికారులు సూచించినటువంటి విధంగా సంబంధిత కళాశాలకు సంబంధించినటువంటి సిబ్బంది తరగతి గదులు కావచ్చు, అలాగే ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే నీటి సౌకర్యము, అలాగే మజ్జిగ, ఆ తర్వాత ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వీటిని కూడా పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే విద్యార్థులు దాదాపు 11 గంటలకు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఎండ వేడిని తట్టుకునే విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఆ త్రాగునీరు, అలాగే ప్రథమ చికిత్స అత్యవసరం కాబట్టి వీటిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా లోపలికి అలో చేయము అనేటటువంటిది కూడా సంబంధిత పరీక్షా నిర్వాహకులు ఎవరైతే కన్వీనర్ ఉన్నారో ఆయన ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. విద్యార్థులు కూడా తాము తెచ్చుకునేటువంటి హాల్ టికెట్ తో పాటు ఏవైతే హాల్ టికెట్ లో మెన్షన్ చేసినటువంటివి బాల్ పెన్ను, అలాగే పెన్సిల్, ఎరేజర్ వీటిని మాత్రమే తీసుకొచ్చుకోవాలి. కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు అనేటువంటివి లోపలికి ఏ విధంగా కూడా అలో చేయమనేటువంటిది కూడా ఇప్పటికే పూర్తిగా కన్వీనర్ చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు పరీక్షా కేంద్రాలకు సంబంధించి, అలా ఏర్పాట్లకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు ఒక క్షేత్రస్థాయిలో దీనిపైన దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.